హాయ్ అండి. ఇది తుత్తురగాయల చెట్టు. దీన్ని జట్ట ఉట్టిన కాడ జట్ట ఉడితే ఇవి ఆకులు, ఒక గుప్పెడు ఆకులు తీసుకొని ఉప్పు పసుపు వేసి మెత్తగా దంచి ఎక్కడైతే ఉన్నదో అక్కడ పెడితే మంచిగా ఒక 2-3 రోజులు కట్టి పెడితే తొందరగా తక్కువ అవుతుంది. చేసుకునే విధానం చూపెడతా నేను. ఈ ఆకు తెచ్చుకొని ఇక కొంచెం పసుపు, ఇక కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా దంచాలి. బండ వేసుకొని ఇట్లా రోట్లేసి నూరేరు మంట మంటది. దీన్ని మెత్తగా దంచాలి. ఆకును పప్పు కూర పట్టుకొని మెత్తగా దంచాలి. తుత్తురగాయల చెట్టు అంటే మేకలకు బతికేది, మనం ఒడ్ల పంట పోతా అంటే చీరలకు వండుకునేది చిన్న తుత్తురగాయలు. ఆ తుత్తురగాయలది ఆకు. ఇది ఆకు ఎక్కడ జట్ట కొట్టినా కానీ నొప్పి పెట్టినా కానీ ఇది మంచిగా 2-3 కట్లు కట్టిరనుకో పసుపు ఉప్పేసి బంక ఉంటుంది. ఇక మెత్తగా దంచినాక నేను మళ్ళీ కట్టే విధానం చూపెడతా. ఇక మనం ఇందాక దంచుకున్నది ముద్ద, ఒక బొట్టు కూడా నీళ్ళు పోయద్దు. ఇక పెట్టే విధానం అట్లా మైదాకు తొడిగినట్టు తొడగాలి. మనకు ఎక్కడ నొప్పి ఉన్నదో అక్కడ సేమ్ గొర్రెల మైదాకు తొడిగినట్టే తొడగాలి. ఒక 3 కట్లు కట్టాలి. పూసిపోదు, బంకలాగా ఉంటుంది. ఒక బొట్టు కూడా నీళ్ళు పోయద్దు, దానిలో పలుగుతుంది, ఏం కాదు. 3 కట్లు కట్టి 3 రోజులు 3 కట్లు అంటే కట్టినాక మంచిగా కవర్ తొడగాలి. కట్టినాక కవర్ తొడగాలి. కవర్ తొడిగి మంచిగా ఇట్లా ముడేయాలి. ఇట్లా ముడేస్తే దాన్ని వాటర్ పోదన్నట్టు, నీళ్ళు పోవన్నట్టు మంచిగా. అట్లా కడితే మంచిగా ఉంటాయి. చిన్నది తుత్తురగాయలు అంటే చిన్న తుత్తురగాయలు బాల లెక్క ఉంటాయి. అవి అదే మందు. నేను పెద్దగా అయినాక చెట్లు అయినాక చూపెడతా మళ్ళీ చెట్టు ఏర్పడకుంటే, ఎందుకంటే ఇప్పుడే మొలుస్తాయి కదా అవన్నీ. పొలాలకు పనికి పోతారు కదా, ఇగో ఇట్లా ఈ గోర్లలో సుత మట్టి ఇరికి అంత సీము జామ అవుతుంది చూడు, అప్పుడు కూడా ఇక ఈ గోర్లకు కూడా పెట్టుకోవచ్చు. గోర్లకు మంచిగా తొడగాలి. ఇప్పుడు తొడిగినట్టే తొడిగితే అందుకెళ్ళంతా బయటికి వెళ్తుంది. అందులో ఉన్నదంతా బయటికి వెళ్ళి మంచిగా తడతడ అనేది పోతుంది. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇది మంచిగా పనిచేస్తుంది జట్టకు సుత అన్నిటికీ.